పాలమూరు జిల్లా రుణం తీర్చుకుంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత జిల్లాను అభివృద్ధి చేసుకోలేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని చెప్పారు. మాయగాళ్లను నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని వేడుకున్నారు రేవంత్ రెడ్డి. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరిగి తీరాల్సిందేనని చెప్పారు రేవంత్ రెడ్డి. కొడంగల్లో పారిశ్రామిక కారిడార్ పెట్టి 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్. మాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నడిగడ్డకు 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దన్నారు. గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా, ప్రాజెక్టులు కట్టలేదా అని ప్రశ్నించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనేదే తన తపన అన్నారు. ఎంత పరిహారం కావాలో అడగాలని, ఎకరాకు 20 లక్షలైనా ఇస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ రైతు పండుగ ముగింపు వేడుకల్లో పాల్గొన్న రేవంత్ పరిశ్రమల ఏర్పాటుకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదన్నారు. ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల ఎకరాల భూమి ఉంది. 2 కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో 1300 ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఇవాళ అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు. వాళ్ళ మాయమాటలు నమ్మకండి, వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు. అగ్గిపెట్టె రావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే. ఈ అగ్గిపెట్టె రావుని నమ్మకుర్రా నాయన అని చెప్పిన. కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి. భూమి అనేది మన ఆత్మగౌరవం. అభివృద్ధిని అడ్డుకోకండి, మాయ మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, పక్కకు పోయి భూమి కొనుక్కోండి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. మల్లన్న సాగర్లో భూమి పోతే ఒక రైతు చితిపేర్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లారెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందా అని ప్రశ్నించారు. హరీష్ రావుకు అప్పుడు ఈ రైతు కనిపించలేదా అని అన్నారు రేవంత్. ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతికుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్లా మల్లారెడ్డి అనే పేరుంది. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి. ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి? నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ పాలమూరు నుంచి పోటీ చేస్తే కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, గెలిచిన తర్వాత ఈ జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు రేవంత్. పాలమూరును ఎవడో వచ్చి దత్తత తీసుకునుడేందని, తమకు పరిపాలన రాదా, నిధులు తీసుకురావడం తెలియదా అని నిలదీశారు. ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది? మనం గతి లేనోళ్ళమా, చేతగానోళ్ళమా, చేవలేనోళ్ళ చీము నెత్తురు చచ్చిందా మనకు? మనం పరిపాలన చెయ్యలేమా? మనం నిధులు తెచ్చుకోలేమా? మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్న మిత్రులారా. ఏం వచ్చింది? 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, 20 లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా, 20,000 కోట్లు మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు. మీరు మనుషులా అని నేను అడుగుతున్నా. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరేనని చెప్పిందని, తాము వరి వేస్తే 500 బోనస్ ఇస్తున్నామన్నారు రేవంత్. కాళేశ్వరం లేకుండానే ఈ ఏడాది 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందన్నారు. గత ప్రభుత్వం వడ్డీతో సహా 1,00,000 రుణమాఫీ చేస్తానని మోసం చేసిందని చెప్పారు. రుణమాఫీపై మోదీ, కేసీఆర్ కు సవాల్ విసురుతున్నానని అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలన్నారు రేవంత్. ఊరేస్తే ఊరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి, మీరు వరి వేసుకోండి, వేసుకున్న వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది మిత్రులారా. రుణమాఫీ కాని వారిలో మరో 3,14,000 మంది రైతులకు రుణమాఫీ చేసింది సర్కార్. బ్యాంకు ఖాతాలను సవరించి రైతుల ఖాతాలో 2,747 కోట్ల రూపాయలను రైతు పండుగ వేదికగా జమ చేసింది. త్వరలో మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది సర్కార్.